ఓట్స్ దద్దోజనం. ఓట్స్ దద్దోజనం కొంచెం డిఫరెంట్గా ఉంది. సో వెస్ట్రన్ని సౌత్ ఇండియన్ని మిక్స్ చేసినట్టుంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా దద్దోజనం అందరికీ ఇష్టమే. సో రైస్తో చేసుకుంటూ ఉంటాం, పెరుగు ఇంక్లూడ్ చేసి. సో ఇక్కడ నువ్వు రైస్ బదులు ఓట్స్ తీసుకొచ్చేసాను. అవును, పర్ఫెక్ట్. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందు పెరుగుని ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ కలిపేసి పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ పెరుగు ఒక స్పూన్, ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసి ఇది ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చా? ఇది మనం ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు. బట్ ఎవరికైతే కొంచెం ఆస్తమా కానీ లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఇది కొంచెం నైట్ టైంలో అవాయిడ్ చేయాలి, ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్ అండ్ ఏ టైంలో ప్రిఫర్ చేస్తే బెటర్? సో ఇది నార్మల్గా ఆఫ్టర్నూన్ అయినా డిన్నర్లో అయినా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నార్మల్గా ఓట్స్ అంటే ఎంత తీసుకుంటాం, కప్ తీసుకుంటారు కదా, అంతే చాలు. లేదు అంటే నార్మల్గా ఇంకేదైనా మిల్లెట్స్తో కానీ వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్తో కొంచెం ఫుడ్ తిన్నాకనైనా ఇది కొంచెం పెరగన్నంలో లాస్ట్ ఎలా తీసుకుంటాం అలా తీసుకుంటే మనకు ప్రోబయోటిక్స్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా మీట్ అవుతాం. ఓకే, సో చక్కగా డ్రై రోస్ట్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ అది ఇందులో మిక్స్ చేసేసుకుందాం ఓట్స్ని. ఇది ఇందులో కలిపేసుకుందాం. కొద్దిగా పెరుగు అనేది ఎక్కువగా పడుతుంది మనకు, ఎందుకంటే ఓట్స్ బాగా అబ్జార్బ్ చేసేసుకుంటాయి కదా. అవును. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఓకే, ఇంకా డ్రింక్స్ ఏమైనా మనం తీసుకుంటే కొంచెం చాలామందికి ఏంటంటే లిక్విడ్ డైట్ ఇష్టం, అందులో కూడా మనం ఫైబర్ అనేది చూడొచ్చా లేకపోతే ఓన్లీ సాలిడ్స్లోనే ఫైబర్ దొరుకుతుంది? సో ఫైబర్ వచ్చేసి మనకు నార్మల్గా వెజిటబుల్ సూప్స్ కానీ లేదంటే వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు. కాకపోతే మనం నార్మల్గా తీసుకుంటేనే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో జ్యూస్ చేయడం వల్ల ఆ పీచ్ పదార్థం అనేది పోతుంది కాబట్టి అందులో మ్యాక్సిమం మనము లాస్ అవుతాం. సో ఫ్రూట్స్ అయితే నార్మల్గానే తీసుకోవాలి, అది అసలు జ్యూసెస్ చేయకూడదు. వెజిటేబుల్స్ సూప్స్ కానీ లేదంటే జ్యూసెస్ స్ట్రెయిన్ చేయకుండా తీసుకోవాలి. సో చాలామంది వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ జ్యూస్ చేసేటప్పుడు మీరు అన్నట్టు అది తీసేస్తూ ఉంటారు, పల్ప్ అనేది తీసేస్తూ ఉంటారు. సో తీయడం బెటరా లేకపోతే ఇంక్లూడ్ చేసుకుని తాగడం బెటర్? ఇంక్లూడ్ చేసుకుంటేనే బెటర్. సో ఆ పల్ప్లోనే మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఐదర్ వెజిటేబుల్స్ కానీ జ్యూసెస్ కానీ పల్ప్తో తీసుకుంటే బెటర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక స్పూన్ ముందుగా జీలకర్ర, ఆవాలు, మిరియాలు, కొంచెం శనగపప్పు, అండ్ అలాగే కొంచెం మినపప్పు కూడా, ఎండుమిర్చి, అల్లం, జీడిపప్పు,
కరివేపాకు కూడా. ఓకే, సో ఆల్మోస్ట్ మనం అన్ని ఆల్ టైప్ ఆఫ్ అంటే పోపులో ఏమేమి వేస్తామో అన్నీ ఇంక్లూడ్ చేసి. ఎస్. ఓకే. సో పర్ఫెక్ట్గా పోపు అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆ పోపు ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఆల్రెడీ మనం పెరుగులో సాల్ట్ వేసుకున్నాం. ఓట్స్ వేసాక ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, సో చక్కగా మిక్స్ చేస్తున్నారు. సో మీరు అలా కలుపుతూ ఉండండి. ఓకే పల్లవి, సో చక్కగా మనము పోప్ అండ్ అలాగే పెరుగు ఓట్స్ అన్నీ మిక్స్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటి? ఇంకా మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ప్రొమగనెట్తో గార్నిషింగ్ చేద్దాం. దానిమ్మ గింజలు, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. సో పర్ఫెక్ట్గా ఉంది. మరి రెడీ అయిపోయినట్టేనా? లాస్యా ఓట్స్ దద్దోజనం రెడీ. రుచికరమైన ఓట్స్ దద్దోజనం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఓట్స్ దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి కొద్దిగా, అల్లం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, దానిమ్మ గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఓట్స్ వేసి వేయించి పెరుగు బౌల్లో వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, అల్లం, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించి పెరుగు బౌల్లో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి దానిమ్మ గింజలు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ దద్దోజనం రెడీ.